శనివారం అయితే అందరి ఇంట్లో ఉండేది కంపల్సరీ పప్పే. అయితే ఈరోజు నేను తోటకూర పప్పు చేద్దామనుకున్నా. కానీ ఈరోజు సాటర్‌డే గదా! అని గుర్తొచ్చేసి ఆకుకూరలు తినకూడదు శనివారం అని ఇంకా క్యాబేజీ పప్పయితే చేశాను. క్యాబేజీ టమాటా పప్పయితే. అసలు ఫస్ట్ టైమ్ ట్రై చేశానండి. నిన్న మా వారు సగం మిగిలిందని క్యాబేజీ ఈరోజు తెచ్చి క్యాబేజీ పప్పు చేయన్నాడు. బావుంటది చాలా అనేసి. ఇంక ట్రై చేశా అసలకి. పప్పయితే మామూలుగా లేదసలు. క్యాబేజీ పప్పు ఫస్ట్ టైమ్ ట్రై చేసినా చాలా బాగొచ్చింది. శనివారం ఎందుకు ఆకుకూరలు తినకూడదో మీకు తెలుసా? నాకైతే తెలీదండి. ఇంక తినకూడదనేసి నేను చేసుకోను సాటర్‌డే అయితే. శనివారం ఖచ్చితంగా మా ఇంట్లో అయితే పప్పయితే కంపల్సరీ అండి. మా వారిని పప్పు కోసమని చింతపండు, కొత్తిమీర తెమ్మన్నా. ఇంక ఎండుమిరపకాయలయితే చెప్పడం మర్చిపోయా. ఇంకా ఆ 2 ఇంగ్రీడియెంట్సే చెప్తే ఎండుమిరపకాయలు కూడా తెచ్చాడు. చెప్పినయి తెస్తే సంతోషం ఉండదు గానీ, చెప్పనిది మనకు అవసరం ఉన్నది తెస్తే మాత్రం చాలా సంతోషం ఉంటది. ఇప్పుడు నేను యాడ్ చేసింది ఇంగువ అండి. సాల్ట్ అనుకున్నారు. కొత్తిమీర ఎప్పుడు పప్పులో ఎయలే. ఇప్పుడే ఏసానసలకి. మీ ఇంట్లో కూడా శనివారం పప్పేనా? అందరి ఇంట్లో అంతే. ఓకే. బాయ్.